హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం ఇండియా వెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే విశాఖపట్నంలో థర్డ్ ఓడి అయితే జరుగుతుంది. సో ఈ మ్యాచ్కి చూడడానికి అని చెప్పేసి మనం అయితే ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రౌండ్ బయట జెర్సీలతో కలకల్లాడిపోతుంది. జెర్సీలు అయితే తెగ అమ్ముతున్నారనమాట. అలాగే ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతుందంటే మరి ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలుసు. సో అందుకే ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఎంత ట్రాఫిక్లో కూడా జెర్సీలు అమ్మే వాళ్ళ పని వాళ్ళదే. క్యాప్లు, స్పోర్ట్స్కి సంబంధించిన స్పెట్స్ మొత్తం అన్నీ అయితే ఫుల్ హడావిడిగా ఉంది బయట. అలాగే మీరు చూస్తున్నట్లయితే గ్రౌండ్ బయట టికెట్స్ కూడా చాలా గట్టిగా ఒక్కొక్కటి కాస్ట్ అయితే బ్లాక్లో అయితే చాలా విచ్చలవిడిగా అయితే అమ్ముడిపోతున్నాయి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, గుంపులు గుంపులుగా ఎక్కడైతే మీకు కనిపిస్తున్నారో మొత్తం అంతా అక్కడ బ్లాక్ టికెట్ల హవా అయితే గట్టిగా జరుగుతుంది. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ట్రిపుల్ రేట్లు అయితే ఇక్కడ టికెట్స్ ఉన్నాయి. అయినా కూడా ఎవరు తగ్గేదిలే అంటున్నారనమాట మొత్తానికి. సో ఈ ట్రాఫిక్లో అయితే మనం ఇలా ఇరిక్కిపోయాం. సో ఇంకా అలా ముందుకు చూస్తుంటే గ్రౌండ్ చూసారుగా, వైజాగ్లో లేని వాళ్ళు అయితే కొత్తగా ఉంటుంది. వైజాగ్లో ఆల్రెడీ చూసిన వాళ్ళు అయితే మాత్రం వాళ్ళకేం అనిపించదు. ఇంకా అలాగే చూసుకున్నట్లయితే ఇదే లాస్ట్ మ్యాచ్ రోహిత్ శర్మకి లాస్ట్ ఓడిఐ అనమాట. అది లాస్ట్ విశాఖలోనే అయితే ఆడడం జరుగుతుంది. సో ఫైనల్గా రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఎన్ని రన్స్ కొడతాడో మీరైతే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీసులు కూడా చాలా గట్టిగా ఉన్నారనమాట. మొత్తం అంతా దగ్గర ఒక 2000 మంది పోలీసులు అయితే ఇక్కడైతే ఉన్నారు సెక్యూరిటీ కింద. మనం అలాగే హైదరాబాద్లో అయితే ఒక 2 పెద్ద గ్రౌండ్లు ఉన్నాయి. బట్ అక్కడ కొంచెం ఉగ్రవాదులతో టెర్రరిస్టుల ఇది ఉంది కాబట్టి సో వైజాగ్లో అయితే కండక్ట్ చేసినట్టున్నారు. చాలా ఇక్కడ పండగ జరుగుతుంది, క్రికెట్ పండుగ. చూడాలి మ్యాచ్ అలా ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందో. నేనైతే మొత్తం విజిట్ చేశా. నాకైతే ఈ ట్రాఫిక్లో ఇరికిపోతున్నామని భయం వేసింది. సో ఇంకా ఇది కాదు, టికెట్లు కూడా దొరకట్లేదు. పోలీసులు చూస్తే మనల్ని లేకపోతే ఇప్పుడు మరి వేరే ఉంటుంది. సో అందుకే మరి స్టార్ట్ అయిపోదాం, ఇంకెళ్ళిపోదాం. సో బయట నుంచి ఆనందపడ్డాం. టికెట్లు అయితే మనం అనుకున్న రేట్లు అయితే దొరకట్లేదు. సో అందుకే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. మరి రిటర్న్ ఇంక వెళ్ళిపోవడం, ఇంకా బయట నుంచి చూసి ఆనందించడమే, టికెట్లు దొరకలేని వాళ్ళు. సో ఇలా స్టార్ట్. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. వెళ్ళిపోదాం భయ్యా. మరి ఇంకా మనం ఏం చేయలేం ఇక్కడ. ఎందుకంటే చూస్తున్నట్లయితే ఇక్కడ పోలీస్ కానీ ఆపాడంటే ఇంక బండ్లు ఆగిస్తున్నట్టుంది పరిస్థితి. సో ట్రాఫిక్ కూడా చాలా గట్టిగా ఉంటుంది ఇక్కడ. ఈ రోజు నైట్ వరకు అయితే మాత్రం ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ప్లేయర్స్ కూడా ఇంకా వెళ్ళాలి రిటర్న్. సో ఇంకొక 2 days వరకు ఇలానే ఉంటుంది. ఇదే నా ఫస్ట్ వ్లాగ్. ఎలా ఉందో చెప్పండి. అలాగే కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. ఓకే, సైనింగ్ ఆఫ్. బాయ్.